అమరావతి రాజధాని, అమరావతిని రాజధానిగా మార్చకూడదు. ఇదే మా రాజధాని అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపించింది. గతంలో అమరావతి రాజధాని అనే విషయాన్ని గెజిట్‌లో ప్రస్తావించలేదు కాబట్టి, అది గెజిట్ అవ్వలేదు కాబట్టి, దానికి చట్టబద్ధత లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి మాత్రమే కాదు, మరో 2 రాజధానులు కూడా యాడ్ చేయాలి అంటూ న్యాయ రాజధాని, అలాగే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటూ వైజాగ్‌ని, కర్నూలుని తీసుకొచ్చి 3 రాజధానుల ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. సో, ఆ సమయంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన భూములిచ్చిన రైతులు ఆందోళన చేయడం చూసాం. ఆ ఆందోళన తర్వాత ఉధృత రూపం దాల్చడం చూసాం. గడిచిన ఎన్నికల్లో అది ప్రధానమైన ఎజెండా కావడం కూడా చూసాం. కూటమి సర్కారు అమరావతిని నిర్మాణం చేస్తామంటూ హామీ ఇచ్చింది. కూటమి సర్కారు అధికారంలోకొచ్చి ఆల్మోస్ట్ 20 నెలల సమయం గడిచిపోయింది. ఇప్పుడు కూటమి సర్కారు అనూహ్యంగా ఇప్పటికే అనేక సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అప్పుడెప్పుడు లేనిది సడెన్‌గా ఈ పర్టిక్యులర్ అంశం పైన ఇప్పుడు ఒక్కరోజు సమావేశాలను ఏర్పాటు చేసి అమరావతికి చట్టబద్ధత కోసం తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపించింది.